హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్టీ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంకెవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి. మీరు గీ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాజులు వేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ఇందులోకి 1/2 కప్ గోధుమ రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ముందే నెయ్యిలో వేయించడం వల్ల కేసరి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే బౌల్తో మెజర్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పౌడర్గా కూడా చేసుకొని వేసుకోవచ్చు. మనకి పాకం అనేది ఇలా లేతగా వస్తే సరిపోతుంది. ఇలా బబుల్స్ వచ్చాక గోధుమ రవ్వని పాకంలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకోండి. ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము. బాగా దగ్గరికి అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 70% ఉడికాక ఇందులోనే ఒక 1/2 కప్ ఆఫ్ బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందే వేయించుకున్న జీడిపప్పులను వేసుకుందాము. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. కొంతమంది అయితే ఉప్మా అంటేనే అసలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే బాగా ఇష్టపడతారనమాట. సో చిన్నపిల్లలు కూడా ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాతో కమెంట్ బాక్స్లోకి షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని చక్కని రెసిపీస్తో మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.